ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విలియం జోన్స్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? ఆప్షన్ 1 1783, ఆప్షన్ 2 1784, ఆప్షన్ 3 1873, ఆప్షన్ 4 1825. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో విలియం జోన్స్ ని సంబంధించి సరైన పాయింట్ ఇందులో ఆప్షన్ 1. ఆప్షన్ ఏ, కంపెనీ స్థాపించిన సుప్రీంకోర్టులో జోన్స్ జూనియర్ జడ్జిగా నియమితులయ్యారు. ఆప్షన్ బి, జోన్స్ బహుభాషావేత్త. ఆప్షన్ సి, గ్రీకు లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. ఆప్షన్ డి, పర్షియన్ అరబిక్ భాషలను స్నేహితుల నుండి నేర్చుకున్నాడు. ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 ఏబిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 4 ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, విలియం జోన్స్ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు. ఆప్షన్ 1 న్యాయశాస్త్రం, ఆప్షన్ 2 తత్వశాస్త్రం, ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం, అంకగణితం, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సాహిత్యం పరిశోధించడంలో ప్రావీణ్యం పొందిన ప్రముఖులు. ఆప్షన్ 1 హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఆప్షన్ 2 నథానియల్ హైలాండ్, ఆప్షన్ 3 ఆప్షన్ 1 ఆప్షన్ 2, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఫస్ట్ వన్, సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియాటిక్ సొసైటీ, ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికలు ప్రారంభించిన వారు. ఆప్షన్ 1 కోల్బ్రూక్, ఆప్షన్ 2 హాల్టర్, ఆప్షన్ 3 విలియం జోన్స్, ఆప్షన్ 4 విలియం బెంటిక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విలియం జోన్స్ ఓటూర్ల సంబంధించి సరైన అభిప్రాయాలకు. ఆప్షన్ ఏ, విలియం జోన్స్ హెచ్.టి. కోల్బర్గ్కు పాశ్చాత్య ప్రాచీన భారత సంస్కృతి పట్ల గౌరవం లేదు. ఆప్షన్ బి, భారతీయ నాగరికత పురాతన కాలంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. ఆప్షన్ సి, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి. ఆప్షన్ డి, ప్రాచీన గ్రంథాలు హిందూ ఇస్లాంల వాస్తవమైన ఆలోచనలు, చట్టాలను బహిర్గతం చేయగలవు. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 బిసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఆంగ్లేయులు మదర్సాను స్థాపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1871, ఆప్షన్ 2 1781, ఆప్షన్ 3 1891, ఆప్షన్ 4 1791. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సా అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 ఉర్దూ, ఆప్షన్ 2 అరబిక్, ఆప్షన్ 3 పారశీక, ఆప్షన్ 4 పాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం.
ఆప్షన్ 1 1781, ఆప్షన్ 2 1771, ఆప్షన్ 3 1791, ఆప్షన్ 4 1891. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్ ఎవరి స్మారక చిహ్నాన్ని స్థాపించాడు? ఆప్షన్ 1 విలియం బెంటిక్, ఆప్షన్ 1 విలియం బెంటిక్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్ నిర్మించిన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్, ఆప్షన్ 2 ఢిల్లీలోని మ్యూజియం, ఆప్షన్ 3 లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, ఆప్షన్ 4 పూణేలోని మ్యూజియం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ముని అంటే ఎవరు? ఆప్షన్ 1 పర్షియన్ చదవగలవారు, ఆప్షన్ 2 పర్షియన్ రాయగలవారు, ఆప్షన్ 3 పర్షియన్ బోధించగలవారు, ఆప్షన్ 4 పర్షియన్ చదవగల, రాయగల, బోధించగలవారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా భాషా సంస్కృతంలో పాండిత్యం ఉన్న వారిని ఏమంటారు? ఆప్షన్ 1 తీరవాదులు, ఆప్షన్ 2 ప్రాచ్యవాదులు, ఆప్షన్ 3 విదేశీయులు, ఆప్షన్ 4 పండితులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు అని అన్నది? ఆప్షన్ 1 కారన్ వాలిస్, ఆప్షన్ 2 మెకాలే, ఆప్షన్ 3 జేమ్స్ మిల్, ఆప్షన్ 4 కానింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 1830లో థామస్ బాబింగ్టన్ మెకాలే అభిప్రాయంలో సరైనది? ఆప్షన్ ఏ భారతదేశం ఒక అనాగరిక దేశం, ఆప్షన్ బి ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానం భారతదేశపు ఏ శాస్త్రజ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పది, ఆప్షన్ సి ఇండో అరికెన్ సాహిత్యం యూరప్లోని మంచి గ్రంథాలయం ఒక అరలోని సాహిత్యంతో సరిపోదు, ఆప్షన్ డి భారతదేశ సాహిత్యం ఆచరణాత్మకం కానిది. ఆప్షన్ 1 ఏబిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 బిసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది ఆంగ్లేయుడు? ఆప్షన్ 1 కానింగ్, ఆప్షన్ 2 జేమ్స్ మిల్, ఆప్షన్ 3 మెకాలే, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యం చదవడానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం అని అన్నది? ఆప్షన్ 1 విలియం బెంటిక్, ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 3 మెకాలే, ఆప్షన్ 4 కానింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి అభిరుచులు, విలువలు, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అన్నది ఎవరు? ఆప్షన్ 1 కానింగ్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 విలియం బెంటిక్, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అవి అంధాకార మందిరాలు, ఆ సంస్థలు వాటంతటవే శిథిలావస్థకు చేరి
అంతర్థమవుతాయి అని ఏ సంస్థల గురించి పేర్కొన్నారు? ఆప్షన్ 1 కలకత్తా మదర్సా, ఆప్షన్ 2 బెనారస్ సంస్కృత కళాశాల, ఆప్షన్ 3 ఢిల్లీలోని విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 ఆప్షన్ 1 ఆప్షన్ 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్స్ డిస్పాచ్ను ఈస్ట్ ఇండియా కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1856, ఆప్షన్ 2 1855, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1852. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్స్ డిస్పాచ్లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి? ఆప్షన్ 1 ఆర్థికపరమైన ప్రయోజనాలు, ఆప్షన్ 2 నైతిక విలువలు మెరుగుపరచడం, ఆప్షన్ 3 స్వతంత్ర సాధనకు ప్రోత్సాహం, ఆప్షన్ 4 ఆప్షన్ 1 ఆప్షన్ 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలను గుర్తించండి. ఆప్షన్ ఏ విద్యా విషయాలు నియంత్రించడానికి విద్యాశాఖను ఏర్పాటు చేశారు, ఆప్షన్ బి విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు, ఆప్షన్ సి కలకత్తా, మద్రాసు, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు, ఆప్షన్ డి పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టారు. ఆప్షన్ 1 ఏసిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 బిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అన్ని ఆప్షన్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరాంపూర్ మిషనరీ స్థాపించడంలో సాయపడింది? ఆప్షన్ 1 మెకాలే, ఆప్షన్ 2 విలియం జోన్స్, ఆప్షన్ 3 విలియం క్వారీ, ఆప్షన్ 4 జేమ్స్ మిల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది? ఆప్షన్ 1 1812, ఆప్షన్ 2 1813, ఆప్షన్ 3 1814, ఆప్షన్ 4 1815. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరాంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ కళాశాలను స్థాపించిన సంవత్సరాలు వరుసగా? ఆప్షన్ 1 1810 to 1813, ఆప్షన్ 2 1800 to 1813, ఆప్షన్ 3 1800 to 1818, ఆప్షన్ 4 1813 to 1818. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విలియం ఆడమ్స్ 1830లో పర్యటించిన ప్రాంతాలు? ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 1 2. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 4. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విలియం ఆడమ్స్ నివేదికలోని అంశాలు గుర్తించండి. ఆప్షన్ ఏ బెంగాల్, బీహార్లలో 1,00,000 పాఠశాలలు ఉన్నాయి, ఆప్షన్ బి ఒక్కో పాఠశాలలో 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, ఆప్షన్ సి పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది, ఆప్షన్ డి ఈ విద్యా సంస్థలను సంపన్నులు లేదా స్థానిక సమాజం స్థాపించాయి, ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 ఏసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. అన్ని ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాంకోయిస్ సాల్విన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 డచ్, ఆప్షన్ 4 డెన్మార్క్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బొంబాయిలో
విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి నింపడానికి 1908 జనవరి 15న ప్రసంగించిన వారు? ఆప్షన్ 1 అరవింద్ ఘోష్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. వలసవాద విద్య భారతీయుల్లో న్యూనతాభావాన్ని సృష్టించింది అని అన్నదెవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయుల ఘనతను, ఆత్మగౌరవాన్ని కాపాడే విద్యను కోరుకున్నవారు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 ఠాగూర్, ఆప్షన్ 3 అరవింద్ ఘోష్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయం కానిది? ఆప్షన్ 1 బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి, ఆప్షన్ 2 ఆంగ్లంలో విద్య భారతీయులను కుంగదీసింది, ఆప్షన్ 3 పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానం కంటే చదవడం రాయడంపైనే అధిక దృష్టి సారించింది, ఆప్షన్ 4 పాశ్చాత్య విద్య నిజజీవిత అనుభవాలు, ఆచరణాత్మక జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1901, ఆప్షన్ 1901, ఆప్షన్ 2 1902, ఆప్షన్ 3 1903, ఆప్షన్ 4 1905. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నది? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 ఠాగూర్, ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 4 అరవింద్ ఘోష్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆప్షన్ 1 1870, ఆప్షన్ 2 1880, ఆప్షన్ 3 1890, ఆప్షన్ 4 1780. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1870. నెక్స్ట్ క్వశ్చన్. రక్సీ అనే ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వారు? ఆప్షన్ 1 థామస్ జాఫర్, ఆప్షన్ 2 థామస్ ఆర్నాల్డ్, ఆప్షన్ 3 థామస్ గిబ్స్, ఆప్షన్ 4 థామస్ మన్రో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.